స్టార్ట్ అయ్యి 80 రోజులు అయిపోయింది. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. రాష్ట్రోకులు కానీ బంధువులు కానీ ప్రతి ఒక్క ఫంక్షన్లు చేస్తున్నారు 80 రోజుల నుంచి ప్రతి ఒక్క జేఏసీ తరఫున. ఈరోజు డిసెంబర్ 10వ తారీఖు ఆదోని బంద్ చేయడం జరిగింది. 70 రోజులు అయిన తర్వాత ఈరోజు 5 తాలూకాలు అంటే మన ఆదోని జిల్లా కావాలంటే ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయము, పత్తికొండ ఈ 5 ఎమ్మిగనూరు నియోజకవర్గంలో బంద్ పాటించడం జరిగింది. ఊరుగా ఈరోజు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నది ఒకటే, ఆదోని జిల్లా కావాలని చెప్పి. నేను ఎవరిపైన బ్లేమ్ చేయను. ఒకటే, ఎమ్మెల్యే గారు మీరు ఆ రోజు ఏం చెప్పినారు, అమరణ నిరాదీక్ష కూర్చుంటున్నామన్నారు. మీరు అమరణ నిరాదీక్ష ఒక్కరోజు కూర్చోండి, మీకు తెలిసిపోతుంది. దానికి ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కూర్చున్నారంటే దానికి ఎఫెక్ట్ పడుతుంది. ముఖ్యమంత్రికి కానీ, డిప్యూటీ ముఖ్యమంత్రికి కానీ, సెంట్రల్లో కానీ, మీ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోదీ గారికి కూడా ఈ రిపోర్ట్స్ పోతాయి. అందుకే మీరు ఒక్కరోజు మాట నిలబెట్టుకోండి. మీరు చెప్తారో వెళ్ళిపోతారు, ఒక్కరోజు కూర్చోండి. అమరణ నిరాదీక్ష కూర్చుంటే అప్పుడు తెలిసిపోతుంది, ఈ ఎఫెక్ట్ పడుతుంది. తప్పకుండా ఆదోని జిల్లా కావడానికి తప్పకుండా అవుతుందని చెప్పి మాకు భావన. ఈరోజు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు టౌన్లో ఉన్నటువంటి చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఫ్యాక్టరీలు అన్ని బంద్ చేయడం జరిగింది. ఇలాంటి మద్దతు మీరు ఆలోచించేయండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆంధ్రప్రదేశ్లో విజయన్ ముఖ్యమంత్రి అంటారు, మీరు ఆదోని గురించి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఈరోజు మీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం గారు అయితేనేమి ఈరోజు ఆదోని జిల్లా ఇచ్చినారంటే జీవితాంతం మిమ్మల్ని మర్చిపోరు. ఆలోచించేయండి. ఇప్పటికైనా దాదాపు 70 రోజుల పైన అయిపోతుంది. మీరు తప్పకుండా ఆదోని జిల్లా ప్రకటించండి. మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఆదోని పట్టణ ప్రజల తరఫున. ఆదోని జిల్లా కావాలంటే 5 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి